హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు స్టడీ గిక్స్. డిఎస్సి ర్యాపిడ్ రివిజన్ లో భాగంగా వివిధ సబ్జెక్ట్ లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనము డిస్కస్ చేస్తూ ఉన్నాము ప్రీవియస్ పేపర్స్ డిస్కస్ చేసుకుని. సో ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. స్టూడెంట్స్ అందరికి ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, మేము ఇంకా మరి ఈ డిఎస్సి లో మ్యాథ్స్ ఇంగ్లీష్ కొంచెం డిఫికల్ట్ సబ్జెక్ట్స్ కాబట్టి వాటిని మరింత మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో లైవ్ క్లాసులు కూడా ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాము. సో ఎవరైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటే మార్నింగ్ 5:30కి ఇంగ్లీష్ లైవ్ క్లాస్ ఉంటుంది. సో లింక్ మేము మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో డైలీ పోస్ట్ చేస్తాము, జూమ్ లింక్. మీరు ఆ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్ గా క్లాస్ లోకి ఎంటర్ అయిపోవచ్చు. దీనికి ఎటువంటి ఎంట్రీ ఫీజు ఉండదు. మీ పార్టిసిపేషన్ డైరెక్ట్ గా మాతో ఇంటరాక్షన్ ఉండే విధంగా అవకాశం ఉంటుంది అనమాట. మీరు డౌట్ వచ్చినప్పుడు వెంటనే అడగడానికి, లేదా మీరు ఏదైనా చెప్పాలన్నా, మీరు ఏదైనా అడగాలన్నా అవకాశం ఉంటుంది అందులో. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీరు అందరూ ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. మీరు వాట్సాప్ ఛానల్లో కానీ లేదా టెలిగ్రామ్ ఛానల్లో కానీ జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ లో మన ఛానల్ లింక్స్ ఉంటాయి. ఆ క్లిక్ చేసి మా గ్రూప్ లో జాయిన్ అవ్వండి. సో మేము లింక్ 5:30కి పోస్ట్ చేస్తాం గ్రూప్ లో. ఆ లింక్ క్లిక్ చేయడం డైరెక్ట్ గా మీరు జూమ్ లోకి వచ్చేయచ్చు. సో లెట్ చేయకుండా మనం ఈ రోజు ఈ క్లాస్ ని స్టార్ట్ చేద్దాము. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది 2018 మనకు ఎస్జిటి పేపర్ అండి. ఇది ఎస్జిటి ప్రీవియస్ పేపర్. ఇది ఇక్కడ ఈ పేపర్ ఎందుకని డిస్ప్లే చేస్తే, ఈ వీడియోలో మనము 2018 ఎస్జిటి పేపర్ డిస్కస్ చేద్దామండి. సో ఈ ఎస్జిటి పేపర్ లో చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తారనుకోండి, సిల్వియా టౌన్సెండ్ వార్నర్ wrote the following novel in English literature అని ఇచ్చారండి. ఇక్కడ కొన్ని పేర్లు ఇచ్చాడు. యాక్చువల్ గా ఇంగ్లీష్ లో కొంతమంది రచయితల పేర్లు మనం చదవాల్సి ఉంటుంది, మన సిలబస్ లో కూడా మెన్షన్ చేశాడు. ఒకసారి ఇవి చూస్తున్నప్పుడు వీటన్నిటి గురించి ఒకసారి రెఫర్ చేద్దాం. వీటికి సంబంధించిన నోట్స్ ఏదైనా మన స్టూడెంట్స్ ప్రొవైడ్ చేద్దామని నేను ఆలోచిస్తున్నప్పుడు వీటి మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే, ఇవన్నీ కూడా నావెల్స్ అన్నమాట. సో మనకి సిలబస్ లో ఏమని మెన్షన్ చేశాడు, నావలిస్ట్స్ చదవమన్నాడు, డ్రామటిస్టుల గురించి చదవమన్నాడు కదా, డ్రామటిస్టుల గురించి, అలాగే ఎస్ఏయిస్ట్ల గురించి చదవమన్నాడు, ఇంకా తర్వాత ఆథర్స్ గురించి చదవమన్నాడు, ఆథర్స్ గురించి. సో కాబట్టి నేను మీకోసం ఏం చేశానంటే, ఒక టాప్ 50లో ఉన్న నావలిస్ట్ వాళ్ళ వర్క్ ఏంటి, డ్రామటిస్టులు, అలాగే మనకి ఆథర్స్ గానీ, ఎస్ఐస్టులు గానీ, పోయట్స్ గానీ, వీళ్ళందరినీ ఒక టాప్ 50 మెంబర్స్ ని లిస్ట్ అవుట్ చేసి దాన్ని మీకు పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో వస్తాను. చూడండి, ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు టాప్ 50 డ్రామటిస్టులు అండి. డ్రామటిస్టుల గురించి ఉంది ఇక్కడ. అలాగే నెక్స్ట్ ఇంకో చూడండి, ఇక్కడ ఏముంది, ఇక్కడ నావలిస్ట్ గురించి ఉంది. అలాగే ఇక్కడ పోయట్స్, టాప్ 50 పోయట్స్ అనమాట. అలాగే ఇక్కడ ఎస్ఐస్టులు, టాప్ 50 ఎస్ఐస్టుల గురించి ఉన్నారండి. అలాగే ఈ విధంగా మనకి ఇంపార్టెంట్ ఉన్న అందరి గురించి ఇచ్చాను. ఇది మీరు రోజుకు ఒక 20 చొప్పులు కనుక మీరు చదివారంటే ఇందులో నుంచి ఒక 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక్కడ చూసారా, ఇక్కడ నావలిస్టుల గురించి అడిగాడు. యాక్చువల్గా దీనికి ఆన్సర్ వరకు చెప్పేసేయచ్చు, కానీ ఇదే క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అవ్వదు కదా. కాబట్టి దీనికి సంబంధించిన నోట్స్ మొత్తం నేను మీకు ప్రొవైడ్ చేశాను డిస్క్రిప్షన్ లో, అది చదవండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ దేన్ని బేస్ చేసుకున్నాడు, డ్రామటిస్ట్ బేస్ చేసుకుని మీకు నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు. సో అందుకనే టాప్ 50 డ్రామటిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కూడా పోయట్స్ బేస్ చేసి ఇచ్చాడు, అందుకే టాప్ 50 పోయట్స్ ఇచ్చాము. అలాగే ఇవి కూడా పోయట్రీలో సంబంధించిన లిటరేచర్ సంబంధించిన కొన్ని బుక్స్ కానీ, లేకపోతే ఎస్ఐక్స్ కానీ అలాంటివి ఇచ్చాడు అనమాట. సో వాటిని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. మీరు ఇవన్నీ కనుక చదివినట్లయితే తప్పకుండా మీకు 4 క్వశ్చన్స్ ఇందులో నుంచి వస్తాయి. ఇందులో అట్లీస్ట్ మీరు 3 మినిమం మాస్టర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో కాబట్టి రోజుకు 20 ఆథర్స్, 20 ఎస్ఐస్లు కానీ, నావలిస్టులు కానీ ఎవ్రీ 1 వీక్ ఒకసారి రివిజన్ అయ్యేలాగా వాటిని చదువుకుంటూ ఉండండి. మీరు ఇంగ్లీష్ లో పెద్దగా కష్టం పడాల్సిన అవసరం లేదండి, సరేనా. మొన్న వాటిని జాగ్రత్తగా చదువుకుని గుర్తుపెట్టుకుంటే మీరు మంచి స్కోర్ చేయొచ్చు. సో అందుకని నేను 4 స్కిప్ చేసి 85th నుంచి మీకు ఇంగ్లీష్ గ్రామర్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మనం మొదలు పెడదాం. ఎక్స్ప్లెనేషన్ అనేది చూడండి. ద లాంగ్వేజ్ యూజ్డ్ టు రైట్ ఏ బిజినెస్ లెటర్. బిజినెస్ లెటర్ అనేది లెటర్స్ యాక్చువల్ గా మనకి 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఫార్మల్ లెటర్, రెండోది ఇన్ఫార్మల్ లెటర్. ఓకేనా. ఇన్ఫార్మల్ అంటే అసలు ఎవరు రాస్తారు తెలిస్తే, ఫార్మల్ అంటే మీకు అర్థమైపోద్ది. మన ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ రాసేదాన్ని మనం ఏమంటామండి, ఇన్ఫార్మల్ లెటర్స్ అంటారు. పర్సనల్ లెటర్స్ అన్ని కూడా ఇన్ఫార్మల్ లెటర్స్ అవుతాయి. మరి అఫీషియల్ లెటర్స్, బిజినెస్ లెటర్ కావచ్చు, లేకపోతే కంప్లైంట్స్ ఇవ్వడం కావచ్చు, లేదా ఒక ఆఫీసర్కి ఏదైనా ఒక లెటర్ రాయొచ్చు. ఇవన్నీ కూడా ఏమవుతాయండి, ఫార్మల్ లెటర్స్ అవుతుంది. మనం ఫార్మల్ లెటర్స్ లో ఎలాంటి లాంగ్వేజ్ యూజ్ చేయాలంటే ఫార్మల్ గా ఉన్న లాంగ్వేజ్ ని యూజ్ చేయాలి. ఓకేనా. అదే ఒకవేళ పర్సనల్ లెటర్స్ అనుకోండి, అంటే ఇన్ఫార్మల్ లెటర్స్ అనుకోండి, ఇక్కడ మనం ఏ లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు, కొలాక్యువల్ లాంగ్వేజ్ ని ఉపయోగించవచ్చు. కొలాక్యువల్ లాంగ్వేజ్ అంటే అర్థం ఏంటి, మాండలిక భాష, మన సొంత భాష. ఓకేనా. ఈ మాండలిక భాషను మనము ఈ ఇన్ఫార్మల్ లెటర్స్ లో ఉపయోగించవచ్చు, కానీ మన ఫార్మల్ లెటర్స్ లో మన అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఒకసారి ఈ లెటర్ రైట్ సంబంధించిన మీ దగ్గర నోట్స్ అవైలబుల్ గా ఉందా ఒకసారి కమెంట్ చేయండి. లేకపోతే నేను మీకు దీనికి సంబంధించిన నోట్స్ ఒకటి ప్రైమరీగా చాట్ జీపీటీని ఉపయోగించుకుని ఒక రఫ్ గా కొంత నోట్స్ ఇచ్చాను మీకు. ఇందులో కొంత మీకు బేసిక్స్ వరకు అన్ని కవర్ అవుతాయి. ఒకసారి చూడండి, వాటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటి, ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటి రకాల చెప్పాను మీకు. సెమీ ఫార్మల్ అంటే ఏంటి, వాటి గురించి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, ఒకసారి మోరల్ లెటర్ లో కనుక మీరు జాగ్రత్తగా గమనించారనుకోండి, ఇదిగోండి ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఫస్ట్ ఏం రాస్తామని, ఇక్కడ సెండర్స్ అడ్రస్, ఎవరైతే సెండ్ చేస్తున్నారో వారి యొక్క అడ్రస్ రాస్తాము. అలాగే రిసీవర్స్
అడ్రస్, ఎవరికి రాస్తున్నాం అంటే దీన్ని మనం ఏమంటాము, ఫ్రమ్ అడ్రస్ అంటాము, ఇక్కడ మనం టు అడ్రస్ అంటాం. ఈ ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాస్తాం. ఇప్పుడు మనం ఫార్మల్ లెటర్స్ రాసేటప్పుడు ఎవరు రాస్తున్నారు రాస్తాం ఇక్కడ మనం. కావచ్చు అండి, దీన్ని మనము శాలిటేషన్ అంటారండి, గుర్తుపెట్టుకుని ఇక్కడ శాలిటేషన్. శాలిటేషన్ అంటే రెస్పెక్టెడ్ సార్, రెస్పెక్టెడ్ మేడం ఉంటుంది కదా. ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఏమంటున్నాడు, ఇక్కడ వాటిలో శాలిటేషన్ లో ఏముంటది అని అడుగుతున్నాడు. సో ఇలా మనం ఏదైతే మనము సంబోధన వాచకాలు ఏవైతే ఉంటాయో వాటిని మనము శాలిటేషన్ అని చెప్పేసి మనం పిలుస్తాము. మనం రాసే మ్యాటర్ అంతా ఏమవుతుంది, బాడీ ఆఫ్ ద లెటర్ అవుతుంది. దాంట్లో మన పర్పస్ అని రాస్తాము, డీటెయిల్ గా ఆ కంటెంట్ ఏంటి రాస్తాము, చివరి మన కంక్లూషన్ కూడా రాస్తాం. ఆ తర్వాత చివరి మనకి యువర్స్ ఫెయిత్ఫుల్లీ, ఓకేనా, దీని ఏమంటారండి, సబ్స్క్రిప్షన్ అంటారు. సబ్స్క్రిప్షన్ ఇక్కడ లేదు ఆ పేరు, దీని ఏమంటారు, సబ్స్క్రిప్షన్ అంటారు. ఆ తర్వాత సిగ్నేచర్, నేమ్, డిజిగ్నేషన్ అవసరం రాస్తాం. సో సబ్స్క్రిప్షన్ లో ఏముంటాయి, సూపర్స్క్రిప్షన్ లో ఏముంటాయి అడుగుతాడు. మనకి రాసే టూ అడ్రస్ రాస్తాం కదా ఎన్వలప్ కవర్ మీద, దాన్ని మనం ఏమంటాము, సూపర్ స్క్రిప్షన్. అడ్రస్ మనం ఏమంటాము, సూపర్ స్క్రిప్షన్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ పదాలు మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఇక్కడ చూడండి, యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని ఎవరికి రాస్తామని అడుగుతున్నాడు. యువర్స్ సిన్సియర్లీ అని ఎవరికి రాస్తాము, ఒబీడియంట్లీ అని ఎవరికి రాస్తాము. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలంటే ఫెయిత్ అంటే ఏంటంటే మనకి యాక్చువల్ గా మీనింగ్ ఏంటి, నమ్మకం అని కదా. సో మనం రాసిన విషయం నిజము అని నమ్మకంగా నమ్మాల్సి వచ్చినప్పుడు ఫెయిత్ఫుల్లీ అని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కలెక్టర్ కి మా ఊర్లో ఉన్న ఒక సమస్య గురించి ఆయనకు వివరిస్తూ వీధి దీపాలు వెలగట్లేదనో, స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా, డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదనో ఒక కంప్లైంట్ రాశాను అనుకోండి. అప్పుడు నేను రాస్తున్న కంప్లైంట్ నిజము, నన్ను నమ్మండి అని తెలియజేయడం కోసము, నమ్మండి అని చెప్పడం కోసం మనము ఫెయిత్ఫుల్లీ, ఫెయిత్ అంటే నమ్మకం కాబట్టి. అలా కాకుండా మన బాస్ ఎవరికంటే రాస్తున్నాం అనుకోండి, సిన్సియర్లీ అని రాస్తాం. ఆఫీస్ లో ఉన్న బాస్ ఎవరికంటే రాస్తే. అలా కాకుండా మన టీచర్స్ రాస్తున్నాం అనుకోండి, టీచర్స్ కి స్టూడెంట్స్ ఎలా ఉంటారు, ఒబీడియంట్లీ అని ఉంటారు కదా, ఒబీడియంట్లీ అని రాస్తాం, ఒబీడియంట్లీ. సో కాబట్టి ఎవరికి రాస్తాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఏది ఉపయోగించాలి ఈ సబ్స్క్రిప్షన్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, శాలిటేషన్ అంటే ఏంటి, సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి, అలాగే బాడీ ఆఫ్ ద లెటర్ లో ఏముంటది, అలాగే ఫార్మల్ లెటర్స్ అనుకోండి, మనం వివరించాల్సిన ఒక విషయాన్ని ఒక లైన్ లో రాసేయాలంటే దాన్ని మనం సబ్జెక్ట్ అంటాం. ఇక్కడ మనం ఇప్పుడు సపోజ్ నేను మా ఊర్లో ఉన్న ఏదైనా ఒక సమస్య గురించి రాయాలనుకోండి, ఆ సమస్యను ఒక సింగిల్ లైన్ లో ఇక్కడ ఆ ప్రాబ్లం గురించి వివరించాలన్నమాట, చెప్పేసేయాలన్నమాట. దాని గురించి వివరంగా నేను బాడీ ఆఫ్ ద లెటర్ లో రాస్తాను. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం ఫార్మల్ లెటర్ లోనే ఉంటుందండి, మనకి పర్సనల్ లెటర్స్ లో ఇది ఉండాల్సిన అవసరం లేదనమాట. సరేనా. సో ఇది మనకి అఫీషియల్ గా కొన్ని బేసిక్స్ అనమాట. ఇక్కడ ఎగ్జామ్ లో 10th క్లాస్ పిల్లలకి లెటర్ రైటింగ్ ఎలా రాయాలని కొన్ని టిప్స్ ఇచ్చాడు, మనకు అవసరం లేదు. కానీ ఇవి రెండు మాత్రం మనకు ఉపయోగపడతాయి మోడల్ గా అని చెప్పేసి నేను మీకు ఇది డౌన్లోడ్ చేసి పెట్టాను. యాక్చువల్గా దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి అవసరమైన వాళ్ళు దీన్ని చదువుకోండి. సరేనా. ఇది లెటర్ రైటింగ్ గురించి. మనకి దీనికి ఆన్సర్ ఏమవుతుందండి, ఫార్మల్ లాంగ్వేజ్ మనం ఉపయోగించాలి ఫార్మల్ లెటర్స్ లో. బిజినెస్ లెటర్ అనేది ఫార్మల్ లెటర్ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, వైల్ రైటింగ్ ఏ ప్రెసైజ్ రైటింగ్ అనమాట. ఓకేనా. సో ద పర్పస్ ఆఫ్ ద చేంజింగ్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఇంటూ సింపుల్ సెంటెన్సెస్ అన్నారండి. మనం కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ని సింపుల్ సెంటెన్సెస్ గా ఎందుకు మారుస్తాము దేంట్లో, ప్రెసైజ్ రైటింగ్ లో. అసలు ప్రెసైజ్ రైటింగ్ అంటే ఏంటో తెలియాలిగా మీకు. ప్రెసైజ్ రైటింగ్ అంటే ఏంటి, మనం తయారు చేసుకునే మన సొంత నోట్స్ అండి. ఒక టెక్స్ట్ బుక్ లో ఒక లెసన్ మొత్తం ఒక 5-6 పేజీల్లో ఉన్న లెసన్ మొత్తాన్ని చదివి దీంట్లో ఉన్న కీ పాయింట్స్ ఉంటాయి కదండి, దాని యొక్క థీమ్ ఉంటుంది కదా, ఆ థీమ్ మనం ఒక షార్ట్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, దానిని మనము ప్రెసైజ్ రైటింగ్ అంటారు అనమాట. సో ఇంత చదివే టైం లేనప్పుడు ఈ కీ పాయింట్స్ వరకు చదువుకున్నా కానీ దీని యొక్క ఎసెన్స్ మొత్తం మనకు అర్థం అవ్వాలని చెప్పేసి చేసేదాన్ని మనము ప్రెసైజ్ రైటింగ్ అంటాం. ప్రెసైజ్ రైటింగ్ యొక్క ఉద్దేశమే లెంత్ తగ్గించడం కోసం. సో అందుకోసం ఏం చేస్తారు, ఈ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ పొడవుగా ఉంటాయి కదా, వాటిని తగ్గించేసి వాటి ప్లేస్ లో సింపుల్ సెంటెన్స్ మనము రాసుకుంటాం. సో ఒకసారి ఆప్షన్స్ మనం చూసాం అనుకోండి, టు మేక్ ద మీనింగ్ క్లియర్, ఒక క్లియర్ గా ఉండడానికి మనం సింపుల్ సెంటెన్స్ లో రాస్తామా. టు మేక్ ద సెంటెన్సెస్ షార్టర్, అంటే సెంటెన్సెస్ షార్ట్ చేయడానికి మనం రాస్తామా. టు మేక్ ద రీడర్ ని క్యూరియస్ గా ఉంచడానికి మనం రాస్తామా. టు ఇంక్రీజ్ ద లెంత్ ఆఫ్ ద సెంటెన్స్, మనం ఆ సెంటెన్స్ యొక్క లెంత్ ని మనం పెంచడానికి మనము రాస్తామా అనేది అడుగుతున్నాయి ఆప్షన్స్. ఇక కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆ సెంటెన్స్ యొక్క లెంత్ ని మనము తగ్గించడానికి, సెంటెన్స్ షార్టర్ చేయడానికి. దీనికి సంబంధించి ఏమైనా నోట్స్ మీరు చదువుకుంటారంటే దీనికి సంబంధించి కూడా నేను నోట్స్ మనకి ఎగ్జామ్ డౌన్లోడ్ చేసి పెట్టాను, ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి. అసలు ప్రెసైజ్ రైటింగ్ అంటే ఏంటి, ఓకేనా, దాంట్లో ఎలాంటి విషయాలు ఉండాలి ఇక్కడ చూడండి. Precise writing, it is a shorter than original passage and written in your own words. ఒరిజినల్ దానికంటే తక్కువగా ఉండాలి, మన సొంత మాటల్లో మనం రాసుకోగలిగి ఉండాలి, దాన్ని మనము ప్రిసైజ్ రైటింగ్ అంటాం. దీనికి బ్రెవిటీ, క్లారిటీ, ఆబ్జెక్టివిటీ, కోహరెన్స్ అనే 4 లక్షణాలు ఉండాలి. బ్రెవిటీ అంటే ఏంటి, అని ఖచ్చితంగా షార్ట్ అయి ఉండాలి, ఉన్న విషయం కంటే చిన్నగా ఉండాలి. క్లారిటీగా రాసుకోవాలి మనం రాసుకున్నది. అలాగే ఆబ్జెక్టివిటీ, అందులో ఉన్న లక్షాత్మకత మిస్ అవ్వకూడదు. మనం ఒక 5 పేజీల లెసన్ చదివాం అనుకోండి, దాంట్లో ఉన్న ఎసెన్స్ మిస్ అవ్వకూడదు, ఓకేనా, అదే విషయాన్ని మనం సొంత మాటలో రాసుకోవాలి. అలాగే కోహరెన్స్, ద ప్రిసైజ్ షుడ్ ఫ్లో
లాజికల్లీ అండ్ న్యాచురల్లీ మనం ఒక లాజిక్ ప్రకారం దాన్ని రాసుకోవాలి. ఓకేనా? సో ఈ 4 లక్షణాలు ప్రిసైజ్ రైటింగ్ ఉన్నాయి. అలా రాయడానికి ఏమేమి స్టెప్స్ ఉండాలి, అందులో కామన్ మిస్టేక్స్ ఎలా ఓవర్ చేయాలి, మన ఏదైనా టిప్స్ ఏమైనా ఉన్నాయి ఇంప్రూవ్ చేసుకోవాలి కదా, ఇలా చాలా ఇచ్చారు. ఒకవేళ ఇది అవసరం అనుకుంటే మీరు తప్పకుండా నోట్స్ కూడా ఒకసారి చదువుకోండి. మీరు ఒక్కసారి చదువుకున్నారంటే సరిపోతుంది, మళ్ళీ చదువుకోవాల్సిన అవసరం ఉండదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Dash Mercury is the smallest planet in our solar system. Choose the correct article that fits in the blank అన్నాడు. సో మనకి ప్లానెట్స్, వేటికైనా ప్లానెట్స్ కానీ మనకి సాటిలైట్స్ కానీ తర్వాత స్టార్స్ కానీ వాటన్ని కూడా ప్రపంచంలో ఒకే సింగిల్ గా ఉంటాయి కదండి, సూపర్లేటివ్స్ కూడా అవన్నీ. ఖచ్చితంగా వాటి మీద మనం ఏం ఉపయోగించాలండి, ద అనే ఆర్టికల్ ని ఉపయోగించాలండి. ద మెర్క్యూరీ ఈజ్ ద స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. సో కాబట్టి ఇక్కడ మనం ద అనే ఆర్టికల్ ఉపయోగించవచ్చు. ద మూన్ అనొచ్చు, దాన్ని ద సాటర్న్ అనొచ్చు, ద జూపిటర్ అనొచ్చు, ద అర్త్ అనొచ్చు. సో అలాగైనా వీటన్నిటికీ మనం ఉపయోగించవచ్చు అండి ఆర్టికల్. అలాగే నెక్స్ట్ చూద్దాం. చూస్ ద సెంటెన్స్ దట్ డస్ నాట్ నీడ్ ఎనీ ఆర్టికల్. ఇక్కడ ఏ ఆర్టికల్ అవసరం లేదో అక్కడ రాయమంటాడండి. ఇక్కడ చూద్దాం. షీ ఈజ్ డాన్సర్. ఇక్కడ షీ ఈజ్ ఏ డాన్సర్ అని రాయొచ్చండి మనం కదా ఆర్టికల్ ని. ఏ డాన్సర్, ఆమె ఒక డాన్సర్. మ్యాన్ ఈజ్ మోర్టల్. ఇది మనకి ఏమంటారు, సామెతలు, పొడుపు కథలు అంటాం కదా. సో యాక్చువల్ గా మ్యాన్ కు ముందు మనము ఏ మ్యాన్, ద మ్యాన్ అనే ఆర్టికల్స్ మనం ఉపయోగిస్తాం ఎప్పుడు ఒక వ్యక్తిని గురించి మనం సంబోధించేటప్పుడు. ఇక్కడ మ్యాన్ అనేది ఏంటి, ఒక మనుషులు, మానవ జాతి మొత్తానికి అప్లై అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏ అని, ఒక అని, ద ఆ మనిషి అని చెప్పి స్పెసిఫిక్ గా మనం మెన్షన్ చేయలేం. కాబట్టి ఇక్కడ మనం ఆర్టికల్ ని రాయకూడదు. ద మ్యాన్ ఈజ్ మోర్టల్ అనేది ఆర్టికల్ రాయకూడని సందర్భం. షీ హ్యాజ్ ఏ బ్లాక్ కార్. ఇక్కడ ఏ అనే ఆర్టికల్ మనం రాయొచ్చు. అతనికి ఒక నలుపు కారు ఉంది. దిస్ క్లాత్ కాస్ట్స్ 10 రూపీస్ ఏ మీటర్. ఒక మీటర్ వచ్చేసి 10 రూపీస్ అని చెప్పేసి ఇక్కడ కూడా ఆర్టికల్ రాయొచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆర్టికల్ రాయలేని సందర్భం అడిగారు కదా, మ్యాన్ ఈజ్ మోర్టల్ అవుతుంది. మీకు జనరల్ గా తెలుసు ఏ అనే ఆర్టికల్ కాన్సోనెంట్ సౌండ్స్ ముందు, యాన్ అనే ఆర్టికల్ ఓవెల్ సౌండ్స్ ముందు మనం వాడుతూ ఉంటాము. ద అనే దాన్ని ఆల్రెడీ తెలిసిన వాటి గురించి కానీ లేదా సూపర్లేటివ్స్ ప్రపంచం మొత్తం మీద స్పెషల్ గా ఉన్న వాటి గురించి కానీ మనం వాడేటప్పుడు మనము ద అనే ఆర్టికల్ ని ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. దీనికి సంబంధించిన మ్యాటర్ మన దగ్గర అంతకుముందు చాలా క్లాసులు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆర్టికల్స్ గురించి. ఒకసారి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మళ్ళీ ఒకసారి ఆర్టికల్స్ చెప్పడానికి ట్రై చేస్తాం. అలాగే నెక్స్ట్, ద బాయ్ ఈజ్ క్విక్ డాష్ ఇన్వెస్టింగ్ ఎక్స్క్యూజెస్. డాష్ ఇన్వెస్టింగ్ ఎక్స్క్యూజెస్, ఇన్వెంటింగ్ ఎక్స్క్యూజెస్. ఆ అబ్బాయి కారణాలు వెతుక్కోవడంలో చాలా స్పీడ్ గా ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నారండి. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ వాడతారు అన్నాడు, ఎట్ట, ఇన్, ఆఫ్, ఫర్. ఓకేనా? జనరల్ గా ఈ ఆఫ్ అనేది ఒకసారి మీకు తెలిస్తే 1, 2, 3, 4 ABCD లో ఏదో కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసే లోపు. ఆఫ్ అనేది జనరల్ గా మనం దేనికి ఉపయోగిస్తామండి, పొసెషన్ తెలియజేయడానికి ఉపయోగిస్తాం కదా. అంటే ఇది నాది, అతని యొక్క, ఆమె యొక్క, నా యొక్క అని తెలియజేయడానికి మనము ఉపయోగిస్తాం. ఫర్ అనేది ఎలా ఉపయోగిస్తాము, వాళ్ళ కొరకు, దీని కొరకు అని ఫర్ అనే. ఓకేనా? అలా ఆ సందర్భంలో ఉపయోగిస్తాం. సో యాక్చువల్ గా ఇది అబ్బాయి యొక్క సామర్థ్యాన్ని, అతని యొక్క స్కిల్ ని తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనము ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని మనం ప్రిఫర్ చేయాలని గుర్తుపెట్టుకోండి. ఎట్ అనేది ఎప్పుడు ఒక వ్యక్తి యొక్క ఎబిలిటీని రెఫర్ చేయడానికి ఉపయోగించే ప్రిపోజిషన్ అండి, గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మనము షీ ఈజ్ గుడ్ ఎట్ మ్యాథ్స్ అంటాం, గుడ్ ఎట్ మ్యాథ్స్ అంటాం. లేదా హీ ఈజ్ గుడ్ ఎట్ ఫిజిక్స్ అంటాం, గుడ్ ఎట్, బ్యాడ్ ఎట్. ఓకేనా? క్లెవర్ ఓకేనా, క్లెవర్ ఎట్ మ్యాథ్స్ అని ఇలా మనం ఉపయోగిస్తాం. ఎట్ అనేది ఎందుకని వారి యొక్క సామర్థ్యాన్ని, ఎబిలిటీని అది రెఫర్ చేస్తుంది కాబట్టి. ఓకేనా? ఇది కూడా వాడొచ్చు, కానీ ఇక్కడ ఏం ఉపయోగించాలి, ఏదైనా లాంగ్వేజ్ ఉపయోగించబడి ఉండాలి. ఓకేనా? షీ ఈజ్ గుడ్ ఇన్ ఇంగ్లీష్ అంటాం, గుడ్ ఇన్ ఇంగ్లీష్ అంటాం. ఇది కూడా సామర్థ్యం, స్కిల్. కానీ లాంగ్వేజెస్ అలాంటి ఉపయోగించినప్పుడు ఏమో మనం ఉపయోగిస్తాము, ఎబిలిటీస్, ఏదైనా స్కిల్స్, స్పెషల్ స్కిల్స్ అన్నప్పుడు, లాంగ్వేజెస్ కాకుండా అన్నప్పుడు మనము ఎట్ అనే దాన్ని ఉపయోగిస్తాము. సో ఇక్కడ మనకి ఏది సూటబుల్ గా ఉంటుంది, ఎట్. ఇన్వెంటింగ్ ఎక్స్క్యూజెస్, వారి కారణాలు ఎత్తుకోవడంలో వారు చాలా వేగంగా ఉంటాయి అనమాట. అలాంటి చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ ద యూజ్ ఆఫ్ ద ప్రిపోజిషన్ విత్ అన్నాడండి. సో విత్ తో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ చూద్దాం ఒకసారి. ఐ వాజ్ అనాయిడ్ విత్ హర్ బిహేవియర్. నేను ఆమె యొక్క బిహేవియర్ తో విసిగిపోయాను. హీ వాజ్ అషేమ్డ్ విత్ హర్ కండక్ట్. ఆమె యొక్క కండక్ట్, ఆమె క్యారెక్టర్, కండక్ట్ అంటే ఏమంటాం, ప్రవర్తన. ఓకేనా? ఆ ప్రవర్తనతో అతను షేమ్ గా ఫీల్ అయ్యాడు. దిస్ హౌస్ ఈజ్ ఇన్ఫెస్టెడ్ విత్ రాట్స్. ఓకేనా? రాట్స్ తో అది నిండిపోయింది. షీ ఈజ్ ఎంగేజ్డ్ విత్ సుమన్. ఓకేనా? సుమన్ తో ఆమెకు ఎంగేజ్మెంట్ అయింది. ఏంటిది కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ ద ప్రిపోజిషన్ అన్నాడు. సరేనా? ఇప్పుడు మనకు విత్ తో ఉపయోగించినప్పుడు చూడండి, ఇది జనరల్ గా
ఇవి రెండు ఒకే అర్థంలో ఉన్నాయి కదండి. ఐ వాజ్ ఎనాయిడ్ విత్ హర్ బిహేవియర్, హీ వాజ్ అషేమ్డ్ విత్ హర్ కండక్ట్. నేను ఆమె బిహేవియర్ తో విసిగిపోయాను, అతను ఆమె యొక్క అషేమ్డ్ కండక్ట్, అతను షేమ్ గా ఫీల్ అయ్యాడు. ఈ రెండు ఒకవేళ విత్ అనేది కనుక ఈ సందర్భంలో కరెక్ట్ అయింది అనుకోండి, ఇది కూడా దాదాపుగా అలాంటి సందర్భం కాబట్టి ఇది కూడా కరెక్ట్ అవ్వాలి. మరి కరెక్ట్ సెంటెన్స్ ఒకటే కదా ఉంటది అంటే, ఒకవేళ ఇది ఆన్సర్ అయితే ఇది కూడా ఆన్సర్ అవ్వాలి, లేదు ఇది ఆన్సర్ అయితే ఇది కూడా ఆన్సర్ అవ్వాలి. కాబట్టి ఇవి రెండు ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. ఇక్కడ విత్ అనే ప్రిపోజిషన్ రాంగ్ గా ఉపయోగించబడింది, కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. దిస్ హౌస్ ఈస్ ఇన్ఫెస్టెడ్ విత్ రాట్స్. విత్ రాట్స్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సరేనా, ఎలుకలతో నిండిపోయింది కదా. షీ ఈస్ ఎంగేజ్డ్ విత్ సుమన్. ఇక్కడ విత్ అనేది రాంగ్ అండి. ఎందుకని యాక్చువల్ గా మనము మ్యారేజ్ టు, మ్యారీడ్ టు అని చెప్పేసి మన మ్యారేజ్ సంబంధించి, ఎంగేజ్మెంట్ సంబంధించి ఒక వ్యక్తితో మ్యారేజ్ ఫిక్స్ అయింది, ఎంగేజ్మెంట్ అయింది, అలాంటి అన్నప్పుడు మనం ఏం చేయాలండి, టు అనే ప్రిపోజిషన్ వాడాలి, విత్ ని వాడకూడదు. సో కాబట్టి ఇక్కడ కూడా రాంగ్ ఉంది. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, దిస్ హౌస్ ఈస్ ఇన్ఫెస్టెడ్ విత్ రాట్స్. ఇలా రెండు సందర్భాలు కనుక కరెక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోండి, ఈ రెండింటిని మీరు తీసేయచ్చు, ఎందుకంటే ఒకటైతే రెండోది అవుతుంది కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు జాగ్రత్తగా చేయండి, మీకు ఈజీగా ఒకవేళ తెలియకపోయినా కానీ మార్క్ పెట్టే అవకాశము ఇలాంటి క్వశ్చన్స్ ఉంటుంది అనమాట. హియర్ ఆర్ సమ్ ఆఫ్ అవర్ సజెషన్స్ అన్నాడు. ఓకేనా, ఇక్కడ ఏంటి, చూస్ ద పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్ ఆఫ్ ద వర్డ్ సమ్ అన్నాడు. ఓకేనా, ఈ సమ్ పక్కన గనక ఒక నౌన్ ఉందనుకోండి, సమ్. ఓకేనా, ఒక నౌన్ ఉందనుకోండి, అప్పుడు ఈ సమ్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. అది ఏమవుతుందండి, యాడ్జెక్టివ్ అవుతుంది. అలా కాకుండా సమ్ పక్కన ఒక ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఉందనుకోండి, ఇది ప్రొనౌన్ అవుతుంది. ఏమవుతుంది అంటే, నౌన్ ఉంటే నౌన్ ప్రొనౌన్ పక్కన రావు కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అయిపోద్ది. ఒకవేళ నౌన్ లేకుండా ప్రిపోజిషన్ అనుకుంటే అది ప్రొనౌన్ అవుతుంది. అలాగే నో వన్ గాని, సంబడి, ఓకేనా, సంబడి, సమ్ వన్. ఇప్పుడు వన్ అనేది నౌన్ అయింది అనుకోండి, ఇప్పుడు సమ్ అనేది ఏమవుతుంది, ప్రొనౌన్ అవుతుంది. ఇలాంటి సందర్భంలో సంబడి, బడి అనేది నౌన్ అయింది అనుకోండి, సమ్ అనేది ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది. సరేనా, సమ్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది. ఇలాంటి సందర్భంలో మనం ఉపయోగించాలి. ఇక్కడ జాగ్రత్త చూసామనుకోండి, సమ్ ఆఫ్ అన్నాడు, ఆఫ్ ప్రిపోజిషన్ వచ్చింది కదా, ప్రిపోజిషన్ వస్తే ఇది ఏమవుతుంది, ఇక ఇది సపరేట్ అయిపోయినట్లే, ఇది మనకి ప్రొనౌన్ అవుతుంది అనమాట, ప్రొనౌన్. ఓకేనా, సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ప్రొనౌన్. యాడ్జెక్టివ్ ఎప్పుడు అవుతుందండి, దాని పక్కన కనుక నౌన్ అంటే యాడ్జెక్టివ్ అవుతుందండి. ఓకేనా, సమ్ పీపుల్ అన్నాడు అనుకోండి, సమ్ పీపుల్ ఆర్ కాల్డ్ అన్నాడు అనుకోండి, సమ్ పీపుల్, ఇక్కడ పీపుల్ అనేది నౌన్ కదా, అవునా, అప్పుడు సమ్ అనేది ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది. ఇది యాడ్ వర్బ్ కంజంక్షన్ అయ్యే అవకాశాలు లేవులేండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్లస్, బాయ్స్ అందరూ రెస్ట్లెస్ అంటే రెస్ట్ తీసుకోకుండా పనిచేశారని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి ఏమవుతుంది క్వశ్చన్, చూస్ ద ప్రొనౌన్. మళ్ళీ ప్రొనౌన్ అడుగుతాడు, బట్ ఐ కెన్ రీప్లేస్ ద సబ్జెక్ట్ ఆల్ ద బాయ్స్. ఆల్ ద బాయ్స్ ని రీప్లేస్ చేసే ప్రొనౌన్ ఏంటి అడుగుతాడు. దేనా, ఊనా, యూనా, దేరా. సో దే అండి, ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు రెస్ట్లెస్ గా పనిచేశారు. సో ఇది ప్లూరల్ నౌన్ కాబట్టి థర్డ్ పర్సన్ రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి అప్పుడు దాన్ని ఏం చేయాలి, మనం దే అనే ప్రొనౌన్ ని ఉపయోగించుకోవాలి. ఓయి ఎప్పుడు ఉపయోగించాలండి, ఆల్ ద బాయ్స్ తో పాటు ఐ అని కూడా ఉండాలండి, ఐ. ఓకేనా, సో నేను కూడా కలిసి ఉంటే అప్పుడు ఖచ్చితంగా అప్పుడు మనం ఉపయోగించాలి, ఓయి అనే సందర్భాన్ని మనం ఉపయోగించాలన్నమాట. అలా కాకుండా థర్డ్ పర్సన్ అని ఇక్కడ రిప్రజెంట్ చేయకుండా మన ఆపోజిట్ పర్సన్ వ్యక్తి గురించి మాట్లాడతాం అనుకోండి, సెకండ్ పర్సన్ గురించి మాట్లాడుతుంటే యూ అని మనం ఉపయోగించాలన్నమాట. సో దేర్ అనేది మనం ఒక స్థలానికి ఉపయోగించే ప్రొనౌన్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, దే అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద సింపుల్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఈ వాటిలో ఏది సింపుల్ సెంటెన్స్ అన్నాడు. చాలా మంది ఏమంటారంటే సింపుల్ సెంటెన్స్ అంటే పొట్టిగా ఉన్నది, కాబట్టి అన్నిటికంటే పొట్టిగా ఉన్నదే కాబట్టి దీన్ని పెట్టేస్తారు, కానీ తప్పండి. సింపుల్ సెంటెన్స్ మనం ఐడెంటిఫై చేయడం కోసం ఏం చూడాలి, మనం వెర్బ్ చూడాలి. ఒక వెర్బ్ మాత్రమే ఉంటే, ఒక మెయిన్ వెర్బ్ మాత్రమే ఉంటే అది మనకి సింపుల్ సెంటెన్స్ అవుతుంది అనమాట. అంతకంటే ఎక్కువ ఉంటే అది కాంప్లెక్స్ అన్న అవ్వచ్చు, కాంపౌండ్ అయినా అవ్వచ్చు. మరి కాంప్లెక్స్ ని కాంపౌండ్ మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము, అందులో ఉపయోగించిన కంజంక్షన్ బట్టి. ఓకేనా, కంజంక్షన్, కోఆర్డినేట్ కంజంక్షన్ కనుక ఉపయోగిస్తే అది కాంపౌండ్ సెంటెన్స్ అని, సబార్డినేట్ కంజంక్షన్ కనుక ఉపయోగిస్తే అది కాంప్లెక్స్ సెంటెన్స్ అని మనము వాడుతూ ఉంటాం కదా. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. యూ మస్ట్ వర్క్, ఇక్కడ ఒక వర్బ్ ఉందండి, యూ మస్ట్ వర్క్ హార్డ్ టు మేక్ అప్ ఫర్ ద టైం లాస్ట్. ఇక్కడ చూసారంటే టు తర్వాత మేక్ అని ఇంకొక వర్బ్ వచ్చింది కదా. సో యాక్చువల్ గా దీని రెండు వెర్బులు ఉన్నాయి కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్ కాదు అనుకుంటారు చాలా మంది. ఇప్పుడు చూడండి, మనకి వెర్బులు రెండు రకాలు ఉంటాయండి. వెర్బులు ఒకసారి నేను ఆ కాన్సెప్ట్ మీకు వివరిస్తాను, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫైనైట్ వెర్బ్స్ అంటారండి, ఫైనైట్. ఓకేనా, నాన్ ఫైనైట్ వెర్బ్స్ అంటారండి, నాన్ ఫైనైట్ వెర్బ్స్. ఏంటి ఫైనైట్ వెర్బ్స్ అంటే, ఏవైతే పనిని క్రియను రిప్రజెంట్ చేస్తాయో అవన్నీ కూడా ఫైనైట్ వెర్బ్స్ అండి. పనిని రిప్రజెంట్ చేయకుండా ఉండే వాటిని మనం నాన్ ఫైనైట్ వెర్బ్స్ అంటారు. ఇవి మళ్ళీ మూడు రకాలు ఉంటాయి. జెరండ్ అంటారు, పార్టిసిపుల్ అంటారు, తర్వాత
ఇన్ఫైనైట్ అంటారు. ఇన్ఫైనైట్ అంటే ఇవి వెర్బ్ లాగా క్రియలాగా పనిచేయవు అనమాట. అంటే పేరుకే వెర్బల్ కానీ యాక్చువల్ గా ఇవి వెర్బ్ కాదు. మరి ఏంటది చూద్దాం ఒకసారి. జెరండ్ అంటే ఏంటంటే ఒక వెర్బ్ ఎలా ఉపయోగించబడాలంటే నౌన్ గా ఉపయోగించబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ అనేది ఉంది అనుకోండి. స్విమ్మింగ్ ఇక్కడ యూనిఫామ్ జరిగింది కదా, దీన్ని మనం వెర్బ్ అనుకోకూడదు. స్విమ్మింగ్ ఈజ్ గుడ్ అన్నాం అనుకోండి, ఈత అనేది శరీరానికి మంచిది. ఇక్కడ ఇది నౌన్ గా ఉపయోగపడింది కదా. సో అంటే ఒక వెర్బ్ ఒక నౌన్ గా ఉపయోగపడింది కాబట్టి దీన్ని మనము జెరండ్ అంటాము. సో జెరండ్స్ అనేవి నాన్ ఫైనైట్ కాబట్టి ఇది వెర్బ్ కాదు, ఇది నౌన్. ఓకేనా. మరి పార్టిసిపుల్స్ అంటే ఏంటి? పార్టిసిపుల్ అంటే వెర్బ్ అనేది యాడ్జెక్టివ్ గా ఉపయోగపడాలి. వెర్బ్ అనేది ఎలా ఉపయోగపడాలి? యాడ్జెక్టివ్ గా. ఎలా? ఇప్పుడు చూద్దాం. స్విమ్మింగ్ పూల్ అన్నాను అనుకోండి. స్విమ్మింగ్ పూల్, ఇట్ ఈస్ ఏ స్విమ్మింగ్ పూల్. యాక్చువల్ గా పూల్ అనేది ఏంటి? నౌన్, కొలను కదా. సో అది ఎలాంటి కొలను అంట? స్విమ్మింగ్ పూల్ అంట. ఓకేనా. ఇప్పుడు స్విమ్మింగ్ అనేది ఇక్కడ ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. యాడ్జెక్టివ్ ఎలాంటిది? V4 అన్నమాట. వెర్బ్ 4 కదా ఇది. సో వెర్బ్ 4 ని ప్రజెంట్ పార్టిసిపుల్ అంటారు కదా, అందుకే వీటన్నిటిని పార్టిసిపుల్స్ అంటారు అనమాట. అలా కాకుండా బ్రోకెన్ చైర్ అన్నాను అనుకోండి. బ్రోకెన్ చైర్ బ్రోకెన్ అంటే అర్థం ఏంటి? విరిగిలా అని అర్థం కదా. సో ఇది కూడా పార్టిసిపుల్, ఎందుకంటే V3. అలాగే చూడండి మీకు V3 కానీ V4 కానీ ఇదేమన్నా పాస్ట్ పార్టిసిపుల్, ఇదేమన్నా ప్రజెంట్ పార్టిసిపుల్. కాబట్టి ఇవి రెండు వెర్బల్ గా ఉండవు, యాడ్జెక్టివ్స్ గా ఉంటాయి. అందుకే వాటిని మనం పార్టిసిపుల్స్ అంటారు. పార్టిసిపుల్ నాన్ ఫైనైట్ వెర్బ్స్ అంటారు. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇన్ఫైనైట్ గురించి చూద్దాం. ఇన్ఫైనైట్ అంటే అర్థం ఏంటంటే టు అనే వెర్బ్ తర్వాత V1 వస్తుంది. ఓకేనా. టు తర్వాత కనుక V1 వస్తే దాన్ని మనం ఏమంటామండి? ఇన్ఫైనైట్ వెర్బ్స్ అంటారు. ఇప్పుడు చూడండి, టు మేక్ అని, టు డ్రింక్ అని, టు వాక్ అని ఇలాంటి పదాలు వస్తాయి అనుకోండి. ఇది నడవడానికి, అంతేగాని ఇది పని కాదు. నడవడానికి వెళ్తున్నాడు, తినడానికి వెళ్తున్నాడు. టు మేకప్ ఫర్ దమ్, సరేనా, వాళ్ళు రెడీ చేయడం కోసము. ఓకేనా. మరి అలాంటి సందర్భంలో ఉపయోగిస్తారు. ఈ ఇన్ఫైనైట్ వెర్బ్స్ అనేవి వెర్బలు కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న జెరన్స్ అనేవి వెర్బలు కాదు, పార్టిసిపుల్స్ అనేవి వెర్బలు కాదు, ఇన్ఫైనైట్ కూడా వెర్బలు కాదు. ఇక్కడ మనకి ఇన్ఫైనైట్ కాబట్టి ఇది వెర్బ్ గా మీరు గుర్తించకూడదు. సో కాబట్టి ఇది ఒకటే ఒక వెర్బను కలిగి ఉంది కాబట్టి ఇది సింపుల్ సెంటెన్సే. సాధారణంగా మీరు సింపుల్ సెంటెన్స్ అంటే మీరు పొట్టుగా ఉంటది అనుకుంటే మీరు దెబ్బతింటారు. ఓకేనా. సో మిగతా వారి గురించి ఒకసారి మనం మాట్లాడదాం. ద సన్ రోజ్ అండ్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్ కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్. ద ఫాగ్ డిసపియర్డ్. ఇక్కడ చూడండి, ఇదొక వెర్బ్, ఇదొక వెర్బ్, రెండు వెర్బులు ఉన్నాయి, కోఆర్డినేట్ కంజంక్షన్ ఉంది కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్. ఏ లర్న్డ్ మ్యాన్ ఈజ్ రెస్పెక్టెడ్. రెస్పెక్ట్ అనేది ఒక వెర్బ్ అండి. ఇక్కడ చూసారా, ఈ లర్న్డ్ అనేది వెర్బ్ కాదు, ఇది పార్టిసిపుల్ యాడ్జెక్టివ్ అనమాట అది. ఓకేనా. ఇక్కడ ఇది మాత్రం వెర్బ్. వేర్ ఎవర్ హీ గోస్ అనేది మళ్ళీ వెర్బ్ కదా. ఇక్కడ రెండు వెర్బులు ఉన్నాయి. వేర్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. అలాగే షీ సెడ్ ఇది ఒక వెర్బ్. దట్ షీ వాజ్ ఇన్నోసెంట్, వాజ్ అనేది ఒక వెర్బ్. ఒకటి రెండు వెర్బులు ఉన్నాయి, సబార్డినేట్ కంజంక్షన్ ఉపయోగించారు, ఇది కూడా కాంప్లెక్స్. డైరెక్ట్ స్పీచ్ సంబంధించి కదా షీ సెడ్ దట్ అంటే. సో డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న అన్ని కూడా కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతాయి, గుర్తుంచుకోండి. సరేనా. ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ఖచ్చితంగా దీనిలో క్వశ్చన్ అడుగుతున్నాడు. మనకి సిలబస్ లో ఏది ఇచ్చారో దాని మీద కంపల్సరీ క్వశ్చన్ అడుగుతున్నాడు. చూస్తున్నారా, ఐ డోంట్ నో వేర్ హీ లివ్స్ అన్నారండి. ఐ డోంట్ నో వేర్ హీ లివ్స్, అతను ఎక్కడ నివసిస్తున్నాడో నాకు తెలియదు. ద అబౌవ్ సెంటెన్సెస్ అన్నాడు. ఇప్పుడు చూసారంటే నాకు తెలియదు అనేది ఇంట్రాగేటివ్ అవ్వాలంటే క్వశ్చన్ వార్డ్ తో ఎండ్ అవ్వాలండి. క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అవ్వాలి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ లేదు కాబట్టి ఇది క్వశ్చన్ కాదు. అలాగే ఇక్కడ మరి వేర్ అనే పదం ఉంది కదా సార్, వేర్ అనేది ఇక్కడ కంజంక్షన్ గా ఉపయోగపడింది. కంజంక్షన్ అదేంటి సార్, వేర్ అనేది క్వశ్చన్ వర్డ్ కాదా? క్వశ్చన్ వర్డ్ ఎప్పుడు అవుతుంది? వేర్ పక్కన హెల్పింగ్ వర్బ్ ఉంటే ఏముండాలి? వేర్ పక్కన వేర్ గానీ వాట్ గానీ ఇట్లా డబుల్ హెచ్ వర్డ్ పక్కన హెల్పింగ్ వర్బ్ ఉంటేనే అవి క్వశ్చన్ వర్డ్స్ అవుతాయి, ప్రొనౌన్స్ అవుతాయి. లేకపోతే అది ఏమవుతుంది? కంజంక్షన్ గా ఉపయోగపడతాయి. ఇక్కడ కంజంక్షన్ గా మాత్రమే ఉపయోగపడింది కానీ అది క్వశ్చన్ వర్డ్ కాదు. సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాదు. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే అర్థం ఏంటి? సబ్జెక్ట్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్ ద డోర్ అని అనుకోండి. ఇక్కడ మీరు పని చేసిన కరెక్ట్ ఉన్నాడు, ఇక్కడ లేడు. సో మరి ఈ సెంటెన్స్ చూసారనుకోండి, ఇక్కడ కరెక్ట్ ఉన్నాడు, ఐ అనే కరెక్ట్ ఉన్నాడు, సబ్జెక్ట్ ఉంది. సో కాబట్టి ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ కూడా కాదు. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి? దాని నెగిటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్. నెగిటివ్ అంటే సేమ్ ఇంపరేటివ్ నెగిటివ్ ఉండాలి. డోంట్ క్లోజ్ ద డోర్ అని అనుకోండి, డోంట్ క్లోజ్ ద డోర్ ఇది మనకి నెగిటివ్ ఇంపరేటివ్ అవుతుంది. దీంట్లో కూడా మనకి సబ్జెక్ట్ ఉండకూడదు. కానీ మనకి ఇక్కడ ఇచ్చింది నెగిటివ్ సెంటెన్స్ కానీ ఇది ఇంపరేటివ్ కాదు. సరేనా. సో ఇది కూడా ఆన్సర్ కాదు. మనకి ఆన్సర్ ఏమవుతుంది? స్టేట్మెంట్. సో ఏ స్టేట్మెంట్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎఫర్మేటివ్ సెంటెన్స్. ఎఫర్మేటివ్ అంటే ఉండొచ్చు, పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు, అలాగే నెగిటివ్ కూడా ఉండొచ్చు. సో ఈ పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ ఉంటే దాన్ని మనం ఎఫర్మేటివ్ సెంటెన్స్ అంటాం. ఓన్లీ పాజిటివ్ సెంటెన్స్ ఉంటే దాన్ని మనము అసర్టివ్ సెంటెన్స్ అంటారు. ఓన్లీ అసర్టివ్
సెంటెన్స్ అంటారు. అలాగే అసర్టివ్ ని అఫర్మేటివ్ ని రెండింటిని కలిపి మనము డిక్లరేటివ్ అంటారు. ఏమంటారు? డిక్లరేటివ్. ఈ పేర్లను మీరు గుర్తుంచుకోవాలి. ఒక్కోసారి ఆప్షన్స్ వాడు అఫర్మేటివ్ అంటున్నాడు, ఇక్కడ అఫర్మేటివ్ సెంటెన్స్ అని ఇస్తాడు, ఒక్కొక్కసారి అసర్టివ్ సెంటెన్స్ అంటాడు, ఒక్కొక్కసారి డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు. అసర్టివ్ సెంటెన్స్ అంటే ఓన్లీ పాజిటివ్ ఉండాలి, అఫర్మేటివ్ లో నెగిటివ్ కూడా ఉండొచ్చు, డిక్లరేటివ్ లో కూడా నెగిటివ్ కూడా ఉండొచ్చు. సో అవి పేర్లు అనమాట, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది స్కూల్ రీఓపెన్స్ ఆన్ 10th July ఆఫ్టర్ హాలిడేస్ అన్నారండి. హాలిడేస్ తర్వాత స్కూల్ అనేది రీఓపెన్ చేయబడుతుంది. ఇక్కడ మీరు చూడగానే రీఓపెన్స్ ఎస్ కనిపిస్తుంది. సో ఎస్ కనిపిస్తుంది అంటే అర్థం ఏంటిది? సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉంది. ఓకేనా? సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉంది. సో చూద్దాం. దట్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్. మరి సింపుల్ ప్రజెంట్ అంటే పాస్ట్ కి సంబంధం ఉంటుందా? ఇది కాదు. దట్ హ్యాపెన్ హ్యాబిచువల్లీ. హ్యాబిట్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉండొచ్చు. టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉంటాయా? ఈ రోజు మనం మాట్లాడదాం. దట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్. ఆల్రెడీ జరిగిపోయిందంటే పర్ఫెక్ట్ టెన్స్ లో ఉండాలి. ఒక అంతేగాని సింపుల్ పాస్ట్ లో ఉండకూడదు. సో కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఇప్పుడు మనము రెండోది మూడోది రెండింటిలో ఏది కరెక్ట్ చూద్దాం. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే అలవాటు ఏంటంటే అర్థము అలవాట్లని కదా. ఇది ఏంటంటే స్కూల్ అనేది 10వ తారీఖు ఓపెన్ చేయడం అనేది అలవాట. అది సెట్ అవుతుంది కరెక్ట్ గా. హ్యాబిచువల్ యాక్షన్ అది హ్యాబిచువల్ యాక్షన్ కాదు కదండి, ఎప్పుడు జరిగేది కాదు కదా. సో కాబట్టి ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్యూచర్. మరి ఫ్యూచర్ టెన్స్ సింపుల్ పాస్ట్ ప్రెసెంట్ లో వాడొచ్చు అంటే వాడొచ్చండి. ఫ్యూచర్ లో ఫిక్స్డ్ ప్లాన్స్ ఉంటాయి కదండి. ఫ్యూచర్ ఫిక్స్డ్ ప్లాన్స్ ఆల్సో ఆర్ యూజ్డ్ ఇన్ సింపుల్ ప్రజెంట్ లో వాడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను 10th జూలైన నేను అమెరికా వెళ్దాం అనుకున్నాను. సో ఇది ఫ్యూచర్ లో కదా, ఇది కన్ఫర్మ్ గా తెలుసా? అలా కన్ఫర్మ్ గా తెలియకపోతే నేను సింపుల్ ఫ్యూచర్ లో అడగాలి, చెప్పాలి. ఐ షల్ గో టు అమెరికా ఆన్ 10th July. ఇలా చెప్తాను నేను. ఓకేనా? ఈ షల్ ఎప్పుడు సింపుల్ ఫ్యూచర్ ఎప్పుడు ఇస్తాను? నేను ఫ్యూచర్ లో వెళ్తాను. ఇది కన్ఫర్మ్ అని కాదు. అలా కాకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి, ఇది ఫిక్స్ అవ్వండి అనుకోండి. ఆ టైంలో మీరు టికెట్ బుక్ చేశారు, ఆ టైంలో మీకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది, ఇక కన్ఫర్మ్ గా వెళ్లాల్సిందే. అలాంటి సందర్భంలో ఏం చెప్తాను నేను? ఐ గో టు అమెరికా ఆన్ 10th July అని చెప్పొచ్చు. ఇక్కడ వీళ్ళన్నా కదా ఉపయోగించాలి, షల్ వీళ్ళు ఉపయోగించాల, ఫ్యూచర్ ఉపయోగించాల. ఎందుకు? ఇది ఫిక్స్డ్ కాబట్టి, ఫిక్స్ అయింది కాబట్టి. సో ఇది కూడా 10th July ఆఫ్టర్ హాలిడేస్ తర్వాత ఏ డేట్ లా ఓపెన్ చేయాలో ఫిక్స్ చేశాడు. సో కాబట్టి ఇక్కడ మనము ఇది సింపుల్ ప్రజెంట్ లో మనము వాడచ్చు. ఏది ఫ్యూచర్ లో జరిగే పని అయినప్పటికీ కూడా. అదేంటే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మీరు ఓన్లీ హ్యాబిట్స్ దగ్గర ఆగిపోకూడదు. నెక్స్ట్ ఏంటి? యాజ్ సూన్ యాజ్ దే బ్రేక్ఫాస్ట్ దే ర్యాన్ అవుట్ టు ప్లే. వాళ్ళు అంత త్వరగా వీలైతే అంత త్వరగా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నారు. రాగా డిస్ప్లే అయిపోయింది, సారీ. సో హ్యాడ్ ఫినిష్డ్ అండి. ఓకేనా? హ్యాడ్ ఫినిష్ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విల్ ఫినిష్, విల్ హ్యావ్ ఫినిష్డ్, వుడ్ హ్యావ్ ఫినిష్డ్. ఇది లేదండి. యాక్చువల్ గా విల్ హ్యావ్ ఫినిష్ అనేది ఏంటి? మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఫ్యూచర్ లో ఒక టైం కు జరగబోయే పని దానికంటే ముందే జరుగుతుంది. బిఫోర్ అని ఆఫ్టర్ అని అలా చెప్పామనుకోండి, అప్పుడు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ని మనము ఉపయోగించాలి. కానీ ఇక్కడ ఈ అర్థం ఏంటి? ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. యాజ్ సూన్ యాజ్ దే హ్యాడ్ ఫినిష్డ్. వాళ్ళు ఫినిష్ చేసిన వెంటనే ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. పాస్ట్ యాక్షన్ అన్నమాట అంతా. సో పాస్ట్ లో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ ఉపయోగించవచ్చు. ఏంటది? హ్యాడ్ ఫినిష్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐ వెంట్ టు పోస్ట్ లెటర్ ఆఫ్టర్ మై విజిటర్. ఇక్కడ మీకు చాలా సార్లు చెప్పాను నేను. ఆఫ్టర్ తర్వాత ఎప్పుడు ఏం రావాలండి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రావాలి. ఏంటి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఏముంటది? హ్యాడ్ ప్లస్ V3 ఉంటది. అలా కాకుండా బిఫోర్ వచ్చింది అనుకోండి, ఇక్కడ బిఫోర్ వచ్చింది అనుకోండి, ఎప్పుడు సింపుల్ పాస్ట్ రావాలి. ఏం రావాలి? సింపుల్ పాస్ట్ అంటే ఏం రావాలి? V2 రావాలి. బిఫోర్ తర్వాత ఎప్పుడు ఏం రావాలి? V2 రావాలి. ఆఫ్టర్ తర్వాత ఎప్పుడు హ్యాడ్ V3 రావాలి. ఇక్కడ ఆఫ్టర్ తర్వాత హ్యాడ్ V3 ఎక్కడ ఉంది? హ్యాడ్ లెఫ్ట్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇది ఒకటే టెన్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చాడండి. దాని యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంటుందో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసామంటే మనం 98th క్వశ్చన్. చూస్ ద మోనోసిలబిక్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అనండి. మోనోసిలబిక్ అంటే ఏంటి? ఒకటే ఒక సిలబుల్ ఉండాలి. సిలబుల్ అంటే ఏంటి? ఓవెల్ సౌండ్ కదా. ఒకే ఒక్క ఓవెల్ సౌండ్ ఉండాలండి. ఓవెల్ కాదండి, ఓవెల్ సౌండ్. ఓకేనా? ఇక్కడ చూసారంటే క, ఇక్కడ ఓవెల్ సౌండ్ ఉంది, క, ఇక్కడ ఇంకో ఓవెల్ సౌండ్ ఉంది. కాబట్టి ఇక్కడ రెండు ఇదేంటి సార్? ఐ అనేది కూడా 3 ఓవెల్స్ ఉన్నాయి కదా సార్ అంటే ఇక్కడ చూడండి. ఏ అనేది ఒక ఓవెల్, ఇంకొక ఐ ఉంది కదా. కానీ 2 ఓవెల్స్ పక్క పక్కనే ఉన్నాయి అనుకోండి, అవి 2 కలిపి ఒకే శబ్దంగా పలుకుతాం మనము. ఒకటే శబ్దము అంటే అక్కడ ఒకే ఒక
వోవెల్ సౌండ్ ఉంది, దాన్ని మనం ఏమంటాము డిప్థాంగ్స్ అంటారు, డిప్థాంగ్స్. ఓకేనా, డిప్థాంగ్స్ అంటే ఏంటి, రెండు వోవెల్స్ కలిసి ఒకటే శబ్దంగా పలుకుతాం మనం, ఇక్కడ ఒకటే అన్నమాట ఉంది. కాబట్టి ఇక్కడ ఇది డైసెలబిక్ వర్డ్ అండి. వాడేమడిగాడు మోనోసెలబిక్ అన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ గ్రేట్ అనేది ఉంది, కానీ ఒకటే వర్డ్ పలుకుతాం కాబట్టి ఇది మోనోసెలబిక్ వర్డ్. పెన్సిల్ లో ఒకటి ఉంది, ఐ ఇక్కడ ఇంకోటి ఉంది, ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి డైసెలబిక్ వర్డ్. డైసెలబిక్ వర్డ్ ఈ దగ్గర ఐ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ఇది కూడా డైసెలబిక్ వర్డ్. చివరిలో ఉన్న మొబైల్ మనం పలకమండి కదా, సో పలకూడదు, గుర్తుపెట్టుకోండి. సో మరి ఇది నాకు ఇలా చూడటం మాకు అర్థం కాలేదంటే మీకు సింపుల్ లాజిక్ తెలుగులో రాసుకోండి. కెప్టెన్, కెప్టెన్ ఇందులో ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని సిలబుల్స్ అనమాట. కే అనేది ఒక అక్షరం, కే అనేది ఒక అక్షరం. ఇది అక్షరం కాదండి, ఇది పొల్లు హల్లు మాత్రమే. సో కాబట్టి రెండే అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇది డైసెలబిక్ అవుతుంది. గ్రేట్, గ్రేట్, గ్రేట్ లో ఒకటే అక్షరం ఉంది కాబట్టి ఇది మోనోసెలబిక్ అనమాట. ఇది అక్షరం కాదండి, పొల్లు హల్లు మాత్రమే అది. సరే, మన తెలుగులో ఛందస్సు పెట్టేటప్పుడు కూడా ఇలా పొల్లు హల్లు కలిగి ఉన్న వాటిని మనం దీర్ఘంగా గుర్తించకూడదు, ఓన్లీ హస్వం అంటే అక్షరంగా కూడా గుర్తించకూడదు. సరేనా, నెక్స్ట్ నెక్స్ట్ మనకి ఏమన్నాడు, పెన్సిల్, పెన్సిల్ అన్నాడు. పెన్సిల్ లో ఉంది రాసామని కూడా పెన్సిల్ ఒకటి రెండు అక్షరాలు ఉన్నాయి, ఇది పొల్లు హల్లు, ఇది కాదు. అలా ఇంజిన్, ఇంజిన్ అన్నాను అనుకోండి, ఒకటి రెండు, ఇది అక్షరం కాదు, అంటే రెండు సిలబుల్స్ ఉన్నాయి, డై సిలబిక్ అనమాట. ఒకటి ఉంటే మోనో, రెండు ఉంటే డై, మూడు ఉంటే ట్రై, అందుకంటే ఎక్కువ ఉంటే పాలీ, పాలీ సిలబిక్ వర్డ్ అంటారు దాన్ని. క్లియర్ అయింది అనుకుంటా నేను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెంబర్ ఆఫ్ డిప్థాంగ్స్ ఇన్ వోవెల్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్. అసలు యాక్చువల్ గా ఇంగ్లీష్ లో సౌండ్స్ మొత్తం ఉందండి 44. అందులో 20 వోవెల్ సౌండ్స్ ఉంటాయండి, అచ్చు శబ్దాలు 20 ఉంటాయి. 24 కాన్సోనెంట్స్ ఉంటాయండి, అల్లులు, కాన్సోనెంట్స్ ఉంటాయి. ఈ 20 వోవెల్స్ ఉంటాయి కదా, ఈ 20లో మళ్ళీ 12 అనేది మోనోథాంగ్స్ అండి, అంటే ఒక అక్షరం ఉంటాయి, మోనోథాంగ్స్. 8 డిప్థాంగ్స్ ఉంటాయండి. ఓకేనా, ఏమంటాయి డిప్థాంగ్స్, రెండు అక్షరాలు కలిపి ఒకటే అక్షరంగా పలుకుతాం అనమాట. సో 5 డిప్థాంగ్స్ అవుతుంది కాబట్టి 8 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 12 అనేది ఏంటి మోనోథాంగ్స్ అవుతుంది. 24 అనేది ఏంటి కాన్సోనెంట్స్ అవుతుంది. 44 అనేది ఏమవుతుంది సౌండ్స్ మొత్తం కలిపి అవుతుంది. చూస్ ద వర్డ్ వితౌట్ హ్యావింగ్ ఏ సైలెంట్ లెటర్ ఇన్ ఇట్ అన్నాడు. ఇక్కడ సైలెంట్ లెటర్ లేని వర్డ్ ఏదో గుర్తించమంటున్నాడు. సైలెంట్ లెటర్ లో ఫారిన్ లో జీ సైలెంట్ గా ఉంది, మజిల్ లో సి సైలెంట్ గా ఉంది, సెంట్రీ లో ఏం సైలెంట్ గా లేదు, కాన్షియస్ లో ఇక్కడ ఎస్ సైలెంట్ గా ఉంది అనుకోవచ్చు. కాబట్టి ఇందులో ఏదో ఒకటి సైలెంట్ లెటర్స్ ఉన్నాయి, కానీ సెంట్రీలో మాత్రం ఏం సైలెంట్ లెటర్స్ లేవు. కాబట్టి ఇది అంటే ఇందులో ఉన్న టాప్ 20 క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. నెక్స్ట్ వీడియోలో మెథడాలజీ సంబంధించిన క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఈ వీడియో ఇక్కడ కట్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి. మనం ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.